హలో ఎవ్రీవన్, యూట్యూబర్ నందు రీసెంట్గానే మనశంకర్ వరప్రసాద్ మూవీలో కూడా నటించడం జరిగింది. అయితే వీళ్ళ ఫ్యామిలీని కావాలని టార్గెట్ చేస్తున్నట్టు కూడా ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి కాస్త మెగాస్టార్ చిరంజీవి గారు కూడా రెస్పాండ్ అవ్వటం జరిగింది. సో ఇష్యూ మీద ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చేద్దాం. హలో సార్. సార్ కావాలని ఇదంతా చేస్తున్నారంటారా? యాక్చువల్గా ఆవిడ మొన్న ఇప్పుడు మాట్లాడినట్టున్నాం దీని మీద. మళ్ళీ నేను ఆ వీడియోస్ చూస్తే ఎట్లా మా ఫ్యామిలీని వాళ్ళని పనిగట్టుకుని ఇలా చేస్తున్నారండి, వాళ్ళ మీద పరువు నష్టం దావా వేద్దాం అనుకుంటున్నాం అన్నట్టుగా ఆమె కొంచెం ఎమోషనల్గానే చెప్పారు. నేనేమంటానంటే, ఈ ఒక వ్యక్తికి ఫాలోయింగ్ పెరుగుతున్నప్పుడు విమర్శలు, శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు. ఇదేంటిది కేవలం ఇదేంటిది అన్నాను చూడండి. ఇక్కడ సింగులర్గా ఎందుకు వచ్చిందంట వర్డ్, ఆమె నందు గారిని కించపరచడం కాదు, అలా మాట్లాడుకుంటారు. ఇదేంటిది, మొన్నటి వరకు యూట్యూబ్ ఏదో చేసేది, ఇన్ఫ్లుయెన్స్గా ఉండేది, ఏదో ఫాలోవర్స్ ఉన్నారనేసరికి ఏకంగా చిరంజీవి ఏదో లేరా చిరంజీవి గారి సినిమాలు అంటే ఏదో జరుగుంటుంది లేరా, లేకపోతే ఈమెకి ఎందుకు ఎత్తారు. ఆమెకి ఎలా వచ్చింది, ఆమె పబ్లిక్ రిలేషన్స్ ఏంటి, ఆమె టాక్టీస్ ఏంటి, ఎవరి ద్వారా ఆమె వచ్చింది ఆ కాలు అనేది గొప్ప విషయం కదా. అది కదా టాలెంట్. ఇప్పుడు ఉత్తరాంధ్రకు చెందిన వాళ్ళు హైదరాబాద్లో లక్షల మంది ఉన్నారు, కానీ ఉత్తరాంధ్ర యాక్సెంట్ ఏదైతే ఉందో ఆ భాష, ఆ యాస, మా మిత్రుడు ఒక డైరెక్టర్ ఉన్నాడు, వాడికి కాల్ వచ్చింది. ఏది, చందు ముండేటి గారి టీం నుంచి తండేల్ సినిమాకి. అది ఎలా వచ్చింది వాడికి? వాడి టాలెంట్ అది. వాడికే ఎందుకు వచ్చింది? ఎంతమంది ఉంటుండగా. వాడు పొట్టి శ్రీరామ్ యూనివర్సిటీలో అప్పుడప్పుడు ఫ్రీలాన్సర్గా ప్రొఫెసర్గా వెళ్తుంటాడు. ఎవరో ఆయన అయితే బాగా చెప్తాడండి, ఆయన పేరు పట్నాయక్, డైరెక్టర్ పేరు. ఆయన అయితే 2-3 సినిమాలు చేశాడు, డైరెక్ట్ చేశాడు. ఆ ద్వారా నాగ చైతన్య గారికి ట్రైన్ చేశారంట అప్పట్లో ఆయన. అంటే ఎవరికి వచ్చిన వీడేదో పట్టాడరా, ఎవరినో గేలం వేసాడరా, ఎవడికో డబ్బులు ఇచ్చాడరా, నీకు రాకపోయి వాడికి వచ్చిందనేసరికి ఇదే థాట్. అరే ఆడికి వచ్చింది మనకు రాలేదే, మనకు కావాలంటే ఏం చేయాలి, మనది పొందాలంటే ఏం చేయాలి, అది కదా ఆలోచించాల్సింది. నాలాంటి వాడిని అయితే ఏం ఆలోచిస్తానంటే, అరే ఆడికి వచ్చింది నాకు రాలేదు, మనకు వస్తుంది ఒక టైం, నా అదృష్టం ఎప్పుడుందో, అలా ఆలోచిస్తాను తప్ప ఆడికి వచ్చేస్తుందిరా, ఆడి డేష్ గాడు బూతులు తిట్టుకోను నేను. ఇప్పుడు ఆ నందు గారి విషయంలో కూడా అదే జరుగుతుంది. ఆవిడకి వచ్చింది, చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే చిన్న విషయం అని చెప్పండి. పైగా ఆయన కామెడీ టైమింగ్ ఎలా ఉంటుంది, మీరు ఇప్పుడే కాదు, మీరు అసలు చిరంజీవి గారి కామెడీ టైమింగ్ మీరు చూడాలంటే చంటబ్బాయి సినిమా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి, 80sలో వచ్చింది, చూసాను. అది మీరు చూస్తే నవ్వకుండా సినిమా చూశారంటే మీకు నేను 10,000 రూపాయలు ఇస్తాను. అవునా? సీరియస్లీ. ఆయన ఇప్పుడు ఆ కొన్ని సీన్స్, కొన్ని ఇవి ఆ పాతవన్నీ కొన్ని పెట్టినట్టుగా అనిపించింది నాకు ఈ సినిమాలో. ఇప్పుడు గ్యాంగ్ లీడర్లో ఇంటర్వ్యూ సీన్లో ఇలా గోడ కొడితే పడిపోతుంది, అలాగే ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉందా, టిడిన్ బాస్ అని, అది ఎక్కడది, అది ఘరానా మోడ్లో ఉంది, ఎక్కడ ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ది, దాన్ని ఇక్కడ మిక్స్ చేసి చాలా బాగా పెట్టాడు బాస్ అని చెప్పి. బాగుంది కదా. సో అట్లాంటి సినిమాని మనం ఎంత బాగా ఎంజాయ్ చేసాము. చిరంజీవి గారి కెరియర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ఉన్న సినిమాగా అనుకుంటున్నాము. అనిల్ రావుపూడి గారికి ట్రిపుల్ హ్యాట్రిక్, ఇది 9వ సినిమా, వరుసగా మూడు హ్యాట్రిక్ కొట్టేశాడు ఆయన. అలాంటి సినిమాలో నాకు అవకాశం వచ్చింది, ఆవిడ గర్వించాలి. నెక్స్ట్ సినిమాలో ఏమైనా అవకాశం, దానికోసం ప్రిపేర్డ్గా ఉండాలి. ఇలా మైండ్ ఆడన్నాడు ఈడన్నాడు అని ఫీల్ అయితే ఆవిడ మళ్ళీ ఆవిడ ఒక మేనేజర్గా ఎవరినో పెట్టుకొని ఉంటారు కదా, లేదా పబ్లిక్ రిలేషన్స్లో ఉంటారు కదా, వాళ్ళ ద్వారా నేను పలానా కేసు దగ్గర ఉన్నాను మేడం, మీకు అర్జెంట్గా ఒక వేషం వచ్చింది రండి మేడం, మంచి బాగుంటుంది, నెక్స్ట్ వేరే హీరోతో పడింది, లేదా వెంకీ గారితో పడింది, నాగార్జున గారితో పడింది, బాలయ్య గారి సినిమాలో పడింది అంటే ఈవిడ కేసులు ఫీల్ అయితే అటు ఎప్పుడు వెళ్తుంది ఆవిడ. సో అంటే నా అభిప్రాయం ఏంటంటే, నందు గారికి ఉచిత సలహాలు ఎవడైనా ఇస్తారు, అలాగే నేను ఇస్తున్నాను అనుకోండి. ఒక శ్రేయభిలాషిగా ఇవన్నీ ఉంటాయి, ఆకాశం ఉమ్మేస్తే వాడి మీదే పడుతుంది కదా, అలా పట్టించుకోకుండా మీరు నెక్స్ట్ ఈ ఒక్క బిట్టుతో మన శంకర్ ప్రసాద్ గారితోనే స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అది కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారి సినిమా. చాలామంది చాలా మంచి క్యారెక్టర్ పడుతూ ఉంటాయి, కానీ సినిమా హిట్ అవ్వకపోతే వాడు వెలుగులోకి రాడు. అలాంటి ఒక్క చిన్న క్యారెక్టర్ పడినా, ఇప్పుడు తాగుబోతు రమేష్ అండి, ఫస్ట్ సినిమా అలా మొదలైందిలో లాస్ట్ 10 నిమిషాలు పిచ్చెక్కించాడు అసలు. తాగుబోతే తమ్ముడు నన్ను కట్టి తమ్ముడు అని నందిని రెడ్డి గారు అలా లిఫ్ట్ ఇచ్చారు అడికి.
తర్వాత ఒక 20-30 సినిమాల్లో తాగుబోతుగానే యాక్ట్ చేసేటండి. Yes. ఒక్క సీనే నాది, అవును. జస్ట్ 5 to 10 minutes సీన్ కదా. అలాగే ఇప్పుడు ఈవిడ కూడా ఆ ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సినిమాలో అవకాశాలు చేజిక్కించుకోవాలి, తద్వారా నేము ఫేము పెంచుకోవాలి తప్ప వాడన్నాడు వీడన్నాడు. చిరంజీవి గారు ఇంటర్వ్యూ చూడమండి. చిరంజీవి గారు ఎవరితో చేసిన ఇంటర్వ్యూలో చాలా బాగా చెప్పాడు ఆయన. Yes. ఎన్నో అంటుంటారు, ఎంతో అంటుంటారు. అసలు ఒక చిన్న స్థాయి కార్పొరేటర్కే మనం విమర్శిస్తే నాకు ఆ మినిస్టర్ తెలుసు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుసు, ఆడు తెలుసు, ఈడు తెలుసు, లెక్కలు డేల్ చేస్తాను, కమిషనర్ ఫోన్ కొడతాను అంటాడా? ఎవడు ఆడి మీద విమర్శించినా తిట్టినా? Yes, sir. అవును. చిరంజీవి గారి మీద ఎవడెన్ని మాట్లాడినా, ఎవడెన్ని కామెంట్ చేసినా ఒక్కసారి రెస్పాండ్ అవుతాడు చూడండి. నాగబాబు గారు ఆవేశపడతారు అన్నయ్యని అంటారా అని. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా నన్ను అంటే అన్నాడు, కానీ చిరంజీవి గారిని అంటే నేను ఊరుకోనని కూడా అన్నాడు ఆయన. Yes. కానీ చిరంజీవి ఎక్కడా మాట్లాడు. ఎస్ సార్, ఆస్తుల గురించి వీడికుండే ఆస్తుల గురించి, అలానే కాస్త ఇన్కమ్ గురించి కూడా ఏదో ఇష్యూ నడుస్తున్నట్టు కూడా ఉంది కదా సార్. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఆస్తుల వ్యవహారాల్లో ఉంటాయండి, దాయాదుల మధ్యలో, అవి సహజం. అయితే ఏంటంటే ఇలాంటి ఆస్తుల విషయం వచ్చేసరికి ఎలా మాట్లాడతారంటే, అమ్మా దీనికి యూట్యూబ్ ద్వారా సినిమాల్లోకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు లక్షలు కోట్లు వచ్చేస్తున్నాయేమో, దీనికి ఎందుకు ఆస్తి ఇవ్వాలి, మాకు ఇది వదిలేయచ్చు కదా అని ఎవడో పొలబెడతాడు. ఎన్ననుకున్నా ఎవరు ప్రాపర్టీస్ ఎవరు తల్లిదండ్రులు వచ్చిన వాళ్ళకి ఉంటుందిగా. ఎస్ సార్. మన కోట్లు సంపాదించినా తల్లిదండ్రులు సంపాదించిన దానికి అది వాల్యుబుల్లేగా, ఎవరి ప్రేమ మమకారాలకు ఉంటాయిగా. సో అలా కూడా కొంతమంది అమ్మ దీనికి యూట్యూబ్ ద్వారా ఈవిడికి ఏదో వచ్చేస్తుంది అంటే ఇలా సింగులర్గా మాట్లాడుకుంటారు, వాళ్ళు రెస్పెక్టబుల్గా మాట్లాడరు. ఇప్పుడు సినిమా హీరోకి కూడా చిరంజీవి వచ్చాడరా, బాస్ వచ్చాడరా, ఎంట్రీ ఇచ్చాడు, ఈ డూ అనే మాట్లాడతారు. అక్కడ చిరంజీవి గారు వచ్చారు అని ఎవడు అండవు, అంటే మరి ఇంట్లో మనిషిలాగా మాట్లాడుకుంటాం ప్రేక్షకులు కానీ అభిమానులు కానీ. సో ఇక్కడ కూడా ఆవిడకే బాగా యూట్యూబ్ ద్వారా వస్తున్నారా, లేదంటే సినిమాలో వచ్చింది కదా, చిరంజీవి గారు శంకరవరప్రసాద్ సినిమా కూడా 5 లక్షలు 10 లక్షలు ఇచ్చారంట కదా, ఆవిడకేంటి ఇంకా కారులో తిరుగుతుంది, మేడలు కడుతుంది, బంగారాలు వేసుకుంటుంది, ఇలా మాట్లాడతారు. అలా మాట్లాడి వాళ్ళకి ఇంకెందుకు అంత ఉంది సరిపోదండి, నువ్వు ఇవ్వాలంటే ఆస్తి మీకు ఎలాగా ఏం లేదు కదా, మీకు తీసుకోమని అనొచ్చు కదా, పెద్ద మనసుతో ఎందుకు తీసుకోమని అనాలి? ప్రతిదీ వాల్యుబులే కదా. సో అట్లాగా ఇంటర్నల్గా ఉంటే ఉండొచ్చు. సో ఇవన్నీ ఉంటాయి, మీ ప్రయత్నాన్ని మీరు చేసుకోండి, ఎవడేమనుకుంటే అనుకోండి. మీరు మాత్రం ఆ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి మైండ్ డైవర్ట్ చేసుకొని, ఇప్పుడు ఆ కేసులు ఉన్నాయి, లేదా షార్ట్ గ్యాప్లో లాయర్ కూడా ఫోన్ చేస్తాడు, అమ్మా ఎల్లుండి కేసు వాయిదా వచ్చింది మీరు రావాలి అంటే వెంటనే లేదు వాళ్ళు తగ్గట్లేదు అని అంటే నెక్స్ట్ షాట్కి ఈవిడ ఎక్స్ప్రెషన్స్ అవి వస్తాయా, డైలాగ్ వస్తుందా, మూడ్ ఆఫ్ అయిపోతాయి, వేస్ట్ కదా తల్లి. అందుకని ఎంత కష్టపడి ఆ స్టేజ్కి వచ్చి మీరు ఇదవ్వాలి, కానీ ఇవన్నీ పెట్టుకోవడం వేస్ట్ అని నా అభిప్రాయం. బట్ మనం చెప్పడం అంత ఈజీ అయితే కాదు, కొంచెం పెయిన్ ఉంటుంది. కొద్ది రోజులు ఓపిక పడితే కొద్ది రోజులు అయిన తర్వాత దాని యొక్క తీవ్రత, ఇబ్బంది తాలూకు తీవ్రత తగ్గుతుంది. మీరే సాధారణ మనిషి అయ్యి మళ్ళీ కాన్సన్ట్రేషన్ చేయండి, ఇన్ఫ్లుయెన్స్గా డెవలప్ అవ్వండి, సినిమాల్లో మంచి మంచి అవకాశాలు చేజిక్కించుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్ అంతే చెప్పగలను. ఓకే సార్, థ్యాంక్ యూ.